హైడ్రా అనేది పేదల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రా బాధితులతో సమావేశమైన కేటీఆర్ హైడ్రాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం జరుగుతోందన్నారు. నగరంలో పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్న హైడ్రా పెద్దోళ్ల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అన్నారు. పేదవాడికి ఒక న్యాయం, లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు, మరి జేసీబీ వచ్చి ఇంకా జస్ట్ గుమ్మడికాయ కొట్టి వారం రోజులు కాలేదు. జేసీబీ వచ్చి, బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే, కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుతో మరి కూల్చి పారేస్తుంటే, ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే, ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి, విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి, పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెడుతూ ఏమని, ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది, అట్లాగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది. మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు. మరి ఆ 15 ప్రాజెక్టులు మాత్రం ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఏం జరిగింది దీని వెనకాల? ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు, మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు, ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం, వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిది పెట్టండి అమ్మా. మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు వెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది కొట్టుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వాలి. అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట, ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట, ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు, ఎందుకు కూలగొడుతున్నారు, శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? వచ్చిన మూసిలో, ఇది మూసీ నది, ఇది చూసేది మీకు కనబడేది మూసీ నది. ఆ మూసీలో అడ్డంగా కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాన్ని ఆపే అధికారం కానీ, దాన్ని ఆపే ధైర్యం కానీ హైడ్రాకుందా? దాన్ని పోయి నోటీస్ ఇచ్చి ఎట్లా కడతావు, మూసీకి అడ్డంగా మూసీని కబ్జా పెట్టి ఎట్లా కడతావు అని అడిగే ధైర్యం ఉందా? మంత్రులై ముట్టరు, పెద్ద నాయకులే ముట్టరు, పెద్ద నాయకులకు పోలీసులే మంచిగా దగ్గర ఉండి, ప్రభుత్వమే దగ్గర ఉండి ఇవాళ హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నామంటే ఇక దీనికి వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం బ్లాక్మెయిల్కి, 1000 కోట్లు సంపాదించడానికి, బిల్డర్లను బెదిరించడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి బ్లాక్మెయిల్ టూల్ లాగా వాడుతున్నది హైడ్రాన్ తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ ఏ లాభం జరగలేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాం? ఢిల్లీలో, యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది ఇల్లులు, నీ ప్రభుత్వమే కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా, చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడి నుంచి వచ్చే